హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. లైఫ్లో చాలామంది సక్సెస్ అవ్వట్లేదు. నేను ఏం చేసినా సరే బ్యాడ్ లక్కే. నేను ఏ పని స్టార్ట్ చేసినా ఫెయిల్యూర్ అవుతూ ఉంటా. నా లైఫ్ ఎంత సంపాదిద్దాం అనుకుని ఎన్ని ప్రయత్నాలు చేసినా మైనస్లోకి వెళ్ళిపోతా. అప్పుల పాలైపోయాను. ఫ్యామిలీ సరిగ్గా వాల్యూ ఇవ్వట్లేదు, పిల్లల దగ్గర వాల్యూ లేదు, వైఫ్ దగ్గర వాల్యూ లేదు, సొసైటీలో పెద్ద వాల్యూ లేదు, నాకేమీ పనులు చేత కావు, నేను చాలా దురదృష్టవంతుణ్ణి. ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా ఎందుకు అనుకుంటాము? నిజంగా సక్సెస్కి ఏమైనా ఫార్ములా ఉందా అనేది మనం తెలుసుకోబోతున్నాం మంచి స్టోరీ ద్వారా. మానవుడిని తయారు చేసే క్రమంలో భూమి మీదకి మనిషిని పంపాలనుకున్నాడు దేవుడు. సో మన హిందూ ధర్మ ప్రకారం బ్రహ్మదేవుడు మనుషులను తయారు చేస్తున్నాడు. అంత తయారు చేసి భూమి మీదకి పంపిద్దాం అనుకుంటున్నాడు. ఇతడు కొన్ని టాలెంట్స్ ఇవ్వాలా. ఆ లైఫ్లో ఏదైనా చేయగలిగే అంత టాలెంట్ ఉండాలా. తలుచుకుంటే ఈ భూ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఏలేసే అంత టాలెంట్ ఉండాలి అతనికి. అంత గొప్ప టాలెంట్ని ఇతనికి ఇవ్వాలి. బట్ ఇతనికి ఇవ్వాలి అంటే దీన్ని ఇప్పటికిప్పుడు ఇచ్చి పంపించలేము. ఒక స్టేజ్ వచ్చినాక తనకు తెలియాలి ఆ టాలెంట్. ఈలోపు దాన్ని ఎక్కడ దాచిపెడదాం అని చెప్పేసి దేవతలందరి మధ్యలో డిస్కషన్ స్టార్ట్ చేశారంట. అప్పుడు సముద్రదేవుడు ఏమన్నంటే, ఓ పని చేద్దాం, ఈ టాలెంట్ ఏదైతే ఉందో ఈ టాలెంట్ని, ఈ నాలెడ్జ్ని తీసుకెళ్ళి సముద్రపు లోతుల్లో దాచిపెడితే ఒక వయసు వచ్చినాక అతని ఇల్లు తెచ్చుకునేటట్టు చేద్దాం. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడంట, ఒకవేళ అది సముద్రపు లోతులు ఎక్కడో పెట్టామనుకో, ఏ చేప లాంటిదో అక్కడ దాకా వెళ్ళిపోయి అది ఒకవేళ తీసేసుకుందనుకో, అది మనిషికి మించిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మానవ ప్రపంచాన్ని, భూమిని మొత్తం నాశనం చేస్తుంది. అందులో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్గా వాడుకోవాలా. సో చేపక తెలియక దాన్ని ఇండైరెక్ట్గా ఏరే వాడుకుంటే రాక్షసుల్లా మారిపోవచ్చు. రాక్షసుల్లా మారి భూ ప్రపంచాన్ని, భూమండలాన్ని దాన్ని నాశనం చేయొచ్చు, దొంగిలించడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి బ్రహ్మదేవుడు అని. అప్పుడు ఇంకొక అగ్నిదేవుడు, ఒక పని చేద్దాము, ఒక ఎత్తైన కొండ మీద పెడదాం, అక్కడికి ఎవ్వరు ఎక్కలేరు కదా, ఒక వయసు వచ్చినాక అతనికి చేరేటట్టు చేద్దాం అని చెప్పేసి అగ్నిదేవుడు అన్నంట. ఎట్లా అట్లా కింద మీద పడి పక్షులు లాంటి కొండ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ పక్షి కనుక తీసుకుందనుకో, ఎగ్జాంపుల్ గద్ద లాంటిది అంత ఎక్కగలుగుతుంది. ఆ గద్ద ఇంకా పెద్దగా అయిపోయి ఒక నెగిటివ్ ఆలోచనలు వచ్చి భూప్రపంచాన్ని అంతా నాశనం చేసే ఛాన్స్ ఉంటుంది కదా. అప్పుడు కొంతమంది ఏమో ఒక బావి తీసి బావిలో దాచిపెడదామని, ఇంకొంతమంది ఒక ఎత్తైన చెట్టు మీద పెడదామని, ఒక డిఫరెంట్ ఐడియాస్ అన్నీ ఇచ్చారంట. ఇవన్నీ ఆలోచించి ఇది కరెక్ట్ కాదు, ఒక పని చేద్దాం, ఈ నాలెడ్జ్ని, ఈ శక్తిని, ఈ పవర్ని అతని లోపటే పెడదాం. ఎక్కడ వద్దు. ఏ మనిషిని అయితే పంపిస్తున్నామో ఆ మనిషి లోపటే పెట్టి పంపిద్దాం. ఒక వయసు వచ్చిన తర్వాత నెమ్మదిగా తన లోపట ఉన్న పవర్ని తను తెలుసుకోవాలి. సో దానికి గురుకులాలు, విద్యా వ్యవస్థ అని ఒకటి ఇంప్లిమెంట్ చేస్తూ తన టాలెంట్ను తను గుర్తించుకుంటూ దాన్ని సానబట్టుకునేటట్టు చేద్దాం అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పాడంట. మన భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషిలో కూడా అందరికీ సేమ్ పవర్స్ ఇస్తాడు దేవుడు, సేమ్ నాలెడ్జ్ ఇస్తాడు. ఓకే, సో ఈ నాలెడ్జ్ అందరికీ సమానంగా ఉంటుంది. ఒకడికి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఏం లేదు. దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్న దాన్ని బట్టి, దాన్ని వెలికి తీసేదాన్ని బట్టే మన లైఫ్ అనేది సెటిల్ అవుతూ ఉంటుంది. హనుమంతుడికి తనలో పవర్స్ ఉన్నాయని తనకు తెలియదు. ఓకే, సో జాంబవంతుడు లాంటి వాళ్ళు గుర్తు చేసేంతవరకు. సేమ్ అలానే మన లోపల మనకు పవర్స్ తెలియదు. సో మనం స్కూల్ వ్యవస్థలో వెళ్తున్నప్పుడు మనం ఫిజిక్స్ బాగా చదువుతున్నాం, మ్యాథ్స్లోనా, సోషల్లోనా, లేకపోతే జనరల్ టాపిక్స్లోనా, ప్రతి టాపిక్ మీద ఉందా, సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందా, ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందా అనేది మనం నెమ్మదిగా తెలుసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడున్న చాలామంది హీరోలు, వాళ్ళు చిన్నప్పటి నుంచి హీరోలను చూసి నేను కూడా సినిమా యాక్టర్ని అవ్వాలి అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు సానబట్టుకొని సినిమాల్లో రాణిస్తున్నారు. చిన్నప్పటి నుంచి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ చాలామంది క్రికెటర్స్గా సక్సెస్ అయ్యారు. ఓకే, చాలామంది ఒక డాక్టర్నో, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్నో, కలెక్టర్నో చూసి నేను కూడా లైఫ్లో ఇలా అవ్వాలనుకొని దాన్ని ఒక గోల్ పెట్టుకొని నెమ్మదిగా తనలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి వాళ్ళు దాంట్లో సక్సెస్ అవుతున్నారు. బాస్, నాలెడ్జ్ అనేది అందరికీ సమానం బాస్. నాకు గుర్తుంటుంది ఇదంతా మనం చిన్నప్పటి నుంచి మనం ఏర్పాటు చేసుకున్న ఒక సర్కిల్. నేను డబ్బు సంపాదించలేను, డబ్బు నాకు చేత కాదు, సో నేను ఎంత సంపాదించినా ఇంతే, నేను ఏం చేసినా నాకు బ్యాడ్ లక్కే,
ఎప్పుడు కూడా ఒక పని చేస్తున్నప్పుడు ఫెయిల్ అవుతాము అంటే అందులో 99% దాని మీద అవగాహన లేక, దాని మీద ప్రాక్టీస్ లేక మిస్టేక్లు జరుగుతాయి. మనం ఏదో ఒక ప్రయోగం చేయడం వల్ల ఫెయిల్ అవుతాం, లేదా దానికి కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, ఆ ఫండమెంటల్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఫెయిల్ అవుతాం. 1% మాత్రం లక్ ఉంటుంది, ఓకే. బట్ 99% మాత్రం దాని మీద నాలెడ్జ్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే ఒకరికి నాలెడ్జ్ ఎక్కువ, ఒకరికి నాలెడ్జ్ తక్కువ అని లేదు. మీ వాతావరణాన్ని బట్టి, మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బట్టి, మీ చుట్టూ ఉన్న జనాలను బట్టి మీరు ఒక దగ్గర ఫిక్స్ అయిపోయారు. అందులో నుంచి బయటికి రావాలంటే ముందు ఆ ఫ్రెండ్షిప్ని, ఆ లొకాలిటీని మారాలి. ఎవరైతే సక్సెస్ అవుదాం అనుకొని జనాలంతా ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడతారో అలాంటి కమ్యూనిటీ షిఫ్ట్ అవ్వాలి. లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి చేరడానికి ట్రై చేయాలి, వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ట్రై చేయాలి. మనలో ఉన్న టాలెంట్ని కూడా బయటకు తీసుకుంటూ దాన్ని సానబట్టుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడే లైఫ్లో సక్సెస్ అనేది చూస్తుంది. సో టాలెంట్ అనేది, నాలెడ్జ్ అనేది మన లోపటే ఉంది. దాన్ని మనం బయటికి వెలికి తీయట్లా. దాన్ని వెలికి తీస్తున్న కొద్దీ లైఫ్లో సక్సెస్ అనేది చూస్తాము. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి, అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. సో ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఏం నచ్చిందో కామెంట్ చేయండి. మీ కామెంట్, మీ లైక్ ఇంకా మంచి మంచి వీడియోస్ని తీసుకురావడానికి, మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నాకు కొంచెం హెల్ప్ అవుతాయి. సో మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.